hello, namaste. This is Suresh and welcome back to our channel Suresh Boga. So చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో. సో ఈ సాంగ్ మీద బీట్ సింక్ అయితే చేశాను. సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ప్రివ్యూ చూసారు కదా. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్. సో కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ దానితో పాటు మెటీరియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దానితో మీరు చాలా సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్నారు పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో 60 FPS ఆఫ్ ఉంటుంది. సో అది మీరు ఆన్ పెట్టేసుకొని టోటల్గా బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసేస్తే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి కొత్త కైన్మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ 9:16 సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇలా మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ ఏంటంటే ఈ వీడియోకి కావాల్సింది టోటల్గా 14 పిక్స్. సో 14 పిక్స్ అయితే మీరు ఒక ఫోల్డర్లోకి సేవ్ చేసి పెట్టుకోండి. సో దట్ మనకు ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ కింద కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి 0.1 సెకండ్ పెట్టేసి క్రాస్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇప్పుడు ఒక 5 పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 1 2 3 4 5. సో 5 పిక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రాస్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇది వచ్చేసి ప్రీ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ ప్రీ ప్రాసెస్లో 2 వీడియోస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అందులో ఇది ఫస్ట్ వీడియో అనమాట. సో ఇప్పుడు చూడండి 5 పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QHD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసి సేవ్ యాస్ వీడియో క్లిక్ చేసిస్తే వీడియో అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఒక వీడియో అయితే గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు సెకండ్ వీడియో కూడా ఏం చేసిస్తారంటే ఒకటే స్టెప్ బ్యాక్ వెళ్ళిపోయి దీన్నే మనం చేంజ్ చేసేసేయాలి. సో ఎలా చేంజ్ చేసేయాలి జాగ్రత్తగా చూడండి. పిక్ సెలెక్ట్ చేసుకుంటున్న క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కొంతమందికి తెలియదు. సో వాళ్ళ కోసం ఏంటంటే స్టోర్ సింబల్ క్లిక్ చేసిస్తే మనకి ఇక్కడ ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్ అన్నీ కూడా ఇక్కడ మనకు అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇన్ యానిమేషన్. సో ఇన్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సో ఇన్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని 7th సింబల్. సో ఎగ్జాక్ట్గా ఇన్ యానిమేషన్లో 7th మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. వేరే ఎఫెక్ట్ ఏది కూడా మీరు ట్రై చేయకండి. ఒకవేళ మీరు ట్రై చేసుకోవాలంటే అది కూడా ట్రై చేసుకోవచ్చు. బట్ ఇది మాత్రమే బాగుంటుంది ఎందుకంటే నేను ట్రై చేసి ఆల్రెడీ చూశాను కాబట్టి. సో ఇది ఒక్కటి మాత్రమే బాగుంది. సో అందుకే నేను ఇది ఒక్కటి మాత్రమే చెప్తున్నాను. ఆర్ఎల్స్ మీరు 10th కూడా కావాలంటే యూస్ చేసుకోవచ్చు. బట్ అది అంత బాగాలేదు, నాకు కూడా నచ్చలేదు. సో ఇది కూడా QHD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసి సేవ్ యాస్ వీడియో క్లిక్ చేసేస్తే సెకండ్ వీడియో కూడా మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాం. సో టోటల్గా బ్యాక్ వెళ్ళిపోతున్నా. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో నేను ఒక వీడియో అయితే ఇస్తాను. సో ఆ వీడియో ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. సో వీడియో వచ్చేసి ఇది ఏంటంటే నన్ను కొట్టకురు తిట్టకురు అని వచ్చేసేస్తుంది టెక్స్ట్ రూపంలో. సో ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఇంకొక వీడియో కూడా ఇస్తాను కొట్టకురు అని. సో ఆ కొట్టకురు వీడియో యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఆప్షన్ క్లిక్ చేసి ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ చేసేసేయండి అండ్ వీడియో అనేది డెలీట్ చేసేసేయండి. సో ఇప్పుడు చూడండి ఓన్లీ మనకు ఆడియో మాత్రమే ఉంది. సో ఇదే సగం వరకు ఉంటుంది మ్యాక్సిమమ్. ఇక్కడ నుంచి మన మెయిన్ ఎడిటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా చూడండి, నేను చెప్పిన ప్రాసెస్ యాజ్ టీజ్గా ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి 0.4 సెకండ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటున్నాను. 0.4 సెకండ్స్ అండ్ ఫిల్ స్క్రీన్ క్రాస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీడియా సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు 5 పిక్స్ ఉన్నాయి కదా, ఆ 5 పిక్స్ కాకుండా మిగతా 9 పిక్స్ ఏవైతే ఉన్నాయో అవి యాస్టీస్ సెలెక్ట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9. సో 9 సెలెక్ట్ చేసుకున్నా కదా, క్రాస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో క్రాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈచ్ పిక్ మధ్యలో ఒక వీడియో అనేది రావాలి. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ పిక్ సెకండ్ పిక్ మధ్యలో పెట్టేసి మీడియా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఒకటి కైన్మాస్టర్ వీడియో ఏదైతే ఉందో ఫస్ట్ మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేసుకున్నామో కైన్మాస్టర్ వీడియో, ఆ వీడియో ఇక్కడ యాడ్ చేసుకొని క్రాస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు కన్ఫ్యూజ్ కావద్దని ఈజీగా చెప్తున్నాను. సో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. స్పీడ్ వచ్చేసి 2x పెట్టేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసాను. సో ఇప్పుడు చూడండి
పిక్కి మధ్యలో వీడియో ఉంది. ఈ వీడియో కొంచెం చిన్నగా ఉంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు 3 డాట్స్ క్లిక్ చేసి డూప్లికేట్ తీసుకోండి అండ్ ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ పిక్ తర్వాత పెట్టేసేయండి. సో మళ్ళీ 3 డాట్స్ డూప్లికేట్ అండ్ మళ్ళీ ఇది నెక్స్ట్ పిక్ తర్వాత. సో సేమ్ యాసిస్ మళ్ళీ 3 డాట్స్ డూప్లికేట్ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ పిక్ తర్వాత అండ్ మళ్ళీ 3 డాట్స్ డూప్లికేట్ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ పిక్ తర్వాత. సో అట్లా ప్రతి పిక్ మధ్యలో పెట్టేసేయాలి అండ్ లాస్ట్కి పెట్టొద్దు ఫ్రంట్కి పెట్టొద్దు. సో చూసారు కదా, పిక్ ముందు నేను పెట్టలేదు, పిక్ తర్వాత కూడా నేను పెట్టట్లేదు, ఓన్లీ పిక్స్ మధ్యలో మాత్రమే పెట్టేసిస్తున్నా. పిక్ వెనకాల పిక్ ముందు మాత్రం అసలు పెట్టకండి, ఎందుకంటే మొత్తం చేంజ్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా రావాలంటే ఇది ఇట్లనే చేయాలి. సో ఇప్పుడు చూడండి, ప్రతి పిక్ మధ్యలో ఈ వీడియో అయితే వచ్చేసింది. సో ఒక్కసారి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఇది కూడా కొంచెం ప్లే చేసి చూపిస్తాను. సో ఇది పర్ఫెక్ట్ బీట్ సింక్ ఉంటుంది, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను. సో ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ లాస్ట్ అంతా మీరు ఏం చేసి ఇస్తారంటే మీడియా సెలెక్ట్ చేసుకోండి. మీడియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇంకొక వీడియో అయితే ఇస్తాను. ఇంకొక వీడియో మనం ఎడిట్ చేసుకున్నాం కదా, ఆ వీడియో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నా. సో ఈ వీడియో ఏం చేసి ఇస్తారంటే ఇది కూడా మళ్ళీ స్పీడ్ తీసుకొని ఇది కూడా 2x పెట్టేసేయండి, ఆర్ఎల్స్ 1.5x ఈజ్ మోస్ట్ ఎనఫ్. సో ఒకసారి నేను ప్లే చేసా. సో 1.5x పెట్టేసేయండి. 3 డాట్స్ డూప్లికేట్ 3 డాట్స్ డూప్లికేట్ 3 డాట్స్ డూప్లికేట్. సో అట్లా ఎన్ని వస్తే అన్ని తీసుకోండి. సో చూద్దాం ఎన్ని వచ్చేసేస్తాయో. సో 1.5x తీసుకోండి, 2x తీసుకోకండి, ఎందుకంటే మరీ స్పీడ్ అయిపోతుంది. అండ్ మిగిలింది ఏదైతే ఉందో సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ ఇక్కడ చూడండి, ఒక్కసారి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను. సో ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్ మ్యూజిక్ వస్తుంది. సో అందుకే నేను ఇక్కడ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫోటో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఇక్కడ పెట్టేసి, సో దీనికి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను. సో ఆ వీడియో ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. సో వీడియో వచ్చేసి స్మోక్ వీడియో. సో స్మోక్ వీడియో ఉంది కదా, సారీ. సో ఇక్కడ పెట్టేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి సో స్మోక్ వీడియో అయితే యాడ్ చేసుకోండి. టైంకి ఇట్లా దొరికాయి అన్నమాట. సో ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ చూడండి బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఒపాసిటీ అనేది డిక్రీజ్ చేసేసేయండి. సో యాక్చువల్ థింగ్ నేను ఒకటి ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాను, ఏంటంటే ప్రతి పిక్కి కూడా క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్లో 7th ఎఫెక్ట్ ఆఫ్ మాత్రమే యాడ్ చేసేసేయండి. సో ఇదొకటి నేను మర్చిపోయాను. సో యాక్చువల్గా ఇది ఫస్ట్ చేయాలి, బట్ నేను ఇది లాస్ట్లో చేస్తున్నాను. సో ఇది ఎవరైనా మిస్ చేసి ఉంటే ఇది కూడా చేయండి, కంపల్సరీ చేయండి. దీంతోనే మనకు మెయిన్ లుకింగ్ అనేది వస్తుంది. సో ఇది యాడ్ చేయకపోతే ఇందాకనే నాకు డౌట్ వచ్చింది ఏదో పోయింది అని. సో ఇది యాక్చువల్గా పోయింది. సో ఇది యాడ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఇది యాడ్ చేసి ఇస్తేనే మనకు మెయిన్ లుకింగ్ అనేది వస్తుంది. సో ఇన్ యానిమేషన్ డౌన్లోడ్ చేసుకోవడం మీకు తెలుసు కదా, స్టోర్ సింబల్ క్లిక్ చేస్తే ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో అందులో ఇన్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. సో అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. కైన్మాస్టర్లో ఇవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మనకి చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎప్పుడైనా ఒకసారి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కూడా మనకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇన్ యానిమేషన్లో 7th ఎఫెక్ట్ అన్నిటికీ కూడా యాడ్ చేసేసాను, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను. సో ఒకసారి ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను మళ్ళీ. సో ఇట్లా అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్, మీరు లైటింగ్ కూడా యాడ్ చేసుకోవాలంటే లైటింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పెట్టేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను లైట్ పిక్ కూడా ఇస్తాను. సో ఇది కూడా యాడ్ చేసుకోండి. సో ఇది ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి ఇటు కొనాకి ఇట్లా పెట్టేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో బ్లెండింగ్ క్లిక్ చేసి స్క్రీన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ వీడియో ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ వరకు ఫుల్గా ఇంక్రీజ్ చేసేసేయండి. సో ఇక్కడ చూడండి ఫుల్గా ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఇట్లా ఫుల్గా ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసి సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి క్యూఎస్జీ పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసి సేవ్ యాస్ వీడియో క్లిక్ చేసేస్తే వీడియో అనేది మనకు సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.